కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు షకినుల్లా మారి గ్రూప్ రాజకీయాలకు ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నట్లు గజ్వేల్ కొండపాక వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయమోహన్, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్తా, పరశురాం తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గజ్వేల్ తో పాటు సిద్దిపేట జిల్లాలో గ్రూప్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారి నామినేటెడ్ పోస్టుల భర్తీకి అడ్డం పడుతున్నట్లు ఆరోపించారు. పార్టీ బలోపేతానికి కష్టపడిన కార్యకర్తలను కాకుండా కొందరిని ప్రోత్సహిస్తూ కోటరీ ఏర్పాటు చేసుకున్నట్లు విమర్శించారు. ముఖ్యంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం తగదని నిలదీస్తూ మల్కాజ్గిరిలో చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందన్నారు. అయితే ఎంపీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో 32,971 ఓట్లు పెరగగా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోట 31,538 ఓట్లు ఎందుకు తగ్గాయో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తన నియోజకవర్గం మల్కాజ్గిరిలో కూడా 3వ స్థానానికి పడిపోయినట్లు గుర్తు చేశారు. భూస్వామి కుటుంబం నుంచి వచ్చిన తుమ్కుంట నర్సారెడ్డి రాజకీయాల్లో ఆస్తులు 100కు పైగా వ్యవసాయ పొలాలు కోల్పోగా గజ్వేల్లో కేసీఆర్ ను ఎదుర్కొంటూ ప్రతి క్షణం కార్యకర్తలకు అండగా ఉంటున్న ఆయనను టార్గెట్ చేస్తుండటంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పెద్దనలా వ్యవహరించాల్సిన మైనంపల్లి హనుమంతరావు కొంతమందిని వెంటేసుకుని తిరుగుతూ తన పరువు తీసుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు కాకుండా స్వచ్ఛమైన రాజకీయం చేస్తే తాము ప్రోత్సహించేవారమని, కానీ ఆయనలో ఒక విధమైన అహంకారం, పెత్తందారి పోకడ కనిపిస్తుందన్నారు. కాగా నర్సారెడ్డితో పాటు ఇక్కడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ పటిష్టతకు కృషి చేస్తుండగా తమపై పగబట్టిన ఆయన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. అయితే సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ ప్రతిష్ట పెంచాల్సిన ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ పార్టీని చేజేతుల భూస్థాపితం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్టీ అభివృద్ధికి కలిసి వస్తే సహకరిస్తామని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ అడ్డంకిగా మారితే ఆయన వ్యవహరిస్తున్న తీరును అధిష్టాన దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తాము నామినేటెడ్ పదవుల కోసం ఎవరికీ నయా పైసా ఇవ్వలేదని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి, మర్కూర్ మండల అధ్యక్షులు కనకయ్య, జగదేపూర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, సీనియర్ నాయకులు సాజిద్ బేగ్, రవీందర్ గుప్తా, కుకునూరుపల్లి రవి, గుంటుకు శ్రీను, గాడిపల్లి శ్రీను, జంగం రమేష్ గౌడ్, అస్గర్, జింకా మల్లేశం, ఓడెం శ్రీనివాస్ రెడ్డి, కన్నా యాదవ్, అరుణ్, బాలు, అంజద్ తో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే, మల్కాజ్గిరిలో ఓడిపోయినా అంటే వస్తే 2 టికెట్లు ఇస్తే వస్తా అన్న ఎమ్మెల్యే రేపు తెల్లారి మళ్ళీ 2 టికెట్లు ఇస్తే ఉంటాడో ఊడతాడో, ఈ పార్టీలు ఉంటాడో లేదో తెలియదు. కానీ మమ్మల్ని అందరినీ గ్రూపులు ఉండకుండా ఏకదాటిపై తెస్తా అని చెప్పి అయ్యప్ప గుళ్ళో ఇలానే ప్రమాణాలు చేయించిండు. ఆయన బడునలతో వాళ్ళతోటి ప్రమాణాలు చేయించి ఆయనే గ్రూపులో వేస్తుండు. ఆయన మల్కాజ్గిరి చూసుకోకుండా, మెదకు చూసుకోకుండా, కొడుకున్న మెదకు చూసుకోకుండా గజ్వేల్ ఏమో ఆయనకేం పని, గజ్వేల్కి వచ్చి ఏం చేస్తాడు? ఇక గ్రూపులు పెంచడమే తప్ప ఆయన చేసే లాభం ఏం లేదు. ఆయన వచ్చి హాయ్ బాయ్ అనుకుంటా బండి మీదది హాయ్ బాయ్ అని ఊపుకుంటూ పోవడు తప్ప అంతకుమించి ఒక పని అవసరం ఉన్న పని అయితే చేసేది కాదు. ఎవరైనా మేము కూడా పెద్ద మనిషి చేస్తాడేమో అని చెప్పి ఆర్ఎన్ఆర్ కాళ్ళు పిలిస్తే ఆడికొచ్చి కేటీఆర్ తిడుతుడు తప్ప సమస్యలు అడిగే పాపాన పోలేదు. అది మీ అందరి దృష్టిలో ఉండేది. ఆ విషయం కూడా మీ సమక్షంలో జరిగింది. ఆయన తిట్టుకుంటూ చేస్తాడు తప్ప ఇక్కడ పార్టీని అభివృద్ధి చేద్దాం, పార్టీని గ్రూప్ తగాదాలు లేకుండా చేద్దామని అంటుంటాడు తప్ప ఆయనే గ్రూపులను పెంచి పోషించుకుంటూ ఇలా ప్రతి చిన్నదానికి ఏదో వచ్చిపోయి నేను గ్రూప్ వేస్తున్నా, నేను పార్టీని బలోపేతం చేస్తున్నా అంటుండు. అట్లా అనేటోడు మనకు ఇక ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మాత్రం 33,000 పడ్డాయి, ఎంపీ ఎలక్షన్లకు 66,000 పడ్డాయి. నర్సారెడ్డి గారు ఆధ్వర్యాన అందరం కష్టం చేసి అందరూ అతని కష్టంతోనే పడ్డాయి. ఈ మైనంపల్లి వచ్చి మా దగ్గర చేసింది ఏం లేదు. ఆయన వీడికి ఎందుకు రావాలి? మొదలు వీడు వచ్చి గ్రూపులను ఎందుకు తెచ్చుకోవాలి? ఆయన గ్రూపులను పెంచి మాల తగాదాలు పెట్టి లోకల్ బాడీలో బలోపేతం కాకుండా చేసే ప్రయత్నాల్లో ఆయన వీడికి రావడం జరుగుతుంది. అందుకు ఆయన వచ్చినా కానీ మాకు లాభం లేదు. పార్టీకి మేమందరం కష్టం చేసిన వాళ్ళు మస్తుగురు, మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ మా నర్సారెడ్డి గారు ఆధ్వర్యాన ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా ఇవాళ ఒక గంటలో మొన్న వివేకన్న వస్తుంటే స్వాగతం పలకడానికి గంటల 500 మంది ఒక పిలుపు మేరకు 500 మందిని జమ చేసే దమ్ము మా నర్సారెడ్డి గారికి ఉంది. ఆయన ద్వారా మేము కష్టం చేసేందుకు అందరం ఉన్నాం. ముఖ్యంగా ఆయన మెదకులో చూసుకోమను 35,000 మైనస్ అయ్యిండు. మెదక్ ఆయన కొడుకు దగ్గర 35,000 మైనస్ అయ్యిండు, మన దగ్గర 35,000 ప్లస్ అయినాయి. అదే మల్కాజ్గిరిలో మైనస్ అయ్యిండు ఎంపీ ఎలక్షన్లలో. అది చూడకుండా ఇక్కడికి వచ్చి రంజాన్ పండుగ వచ్చిండు, రంజాన్ పండుగ వాడచ్చు. మల్కాజ్గిరిలో లేరా ముస్లింలు, వీడికి వచ్చి ఒక్క దగ్గరికి వచ్చిపోతాడు. ముస్లింలందరూ రెస్పెక్ట్ మల్కాజ్గిరి చూసుకోవాలి కదా, అవి చూసుకోకుండా వీడికి వచ్చి మాలో గ్రూపులు పెంచుకుంటూ ఆయన ఉద్దేశం ఏంది? ఇక్కడ గ్రూపులు పెంచాలి, నేనే అందరినీ పెంచుకుంటా నేను కాపాడుతున్న పార్టీని నేను చెప్పుకుంటాను తప్ప అంతకుమించి ఆయన ఆలోచన విధానం కరెక్ట్ లేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామిపై దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. నేను ఏం చెప్పినా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఈ సందర్భంగా తనకు నర్సారెడ్డి గారికి
నేను కోటి రూపాయలు ఇచ్చి ఈ పదవి తీసుకున్నా అని బదనాం చేసే నాయకులకు అందరికీ నాలాగానే మీరు కూడా గుళ్ళోకి వచ్చి నాకు ఇంకా ప్రూవ్ చేయండి, మీరు చేసే పనులన్నీ బదనాం ఎలాంటి బదనాం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, అలానే మేము ఇది ఏం రూపాయి చేయలేదని నేను దేవుడి మీద ప్రమాణం చేసి ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా అభియోగం చేసే వాళ్ళ మీద నేను నేను ముఠపాక ఏంటి చేయను. నాకు ఈ పదవి రావడానికి కారణం నా కష్టమే. నాకు ఈరోజు ఈ పదవి వచ్చింది. దీనికి ఎక్స్ఎమ్మెల్యే నర్సరెడ్డి గారికి పైసలు 1 కోటి రూపాయలు ఇచ్చామని చెప్పి అనవసరంగా పుకార్లు వ్యాపింగ్ చేస్తున్నారు. వేస్ట్గా ఆ పుకార్లు బంద్ చేసుకోవాలి. ఎందుకంటే కష్టం చేసిన వాళ్ళకే పదవి వచ్చింది. ఇది 100% మీ అందరూ తెలుసు. గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ మొత్తం 9 మండలాలు తెలుసు, మీ ప్రెస్ సోదరులకు తెలుసు. ఎందుకంటే ఈ పైసలు అనేది ఇవ్వలేదు. ఎవరు చేస్తారు? ప్రతిపక్షమా మీ పార్టీ వాళ్ళు? మధ్యలో కొన్ని అంటే ఉద్యమం పేరుతో పార్టీలు పెట్టి ఏదో గజ్వేలు రద్దు చేసుకొని ఈరోజు కూడా మళ్ళీ ప్రజలలో విరక్తి చెందిన నాయకులు ఉన్నారు. కాబట్టి ఏంటంటే గజ్వేల్లో ఒక మంచి నాయకుడు నర్సరెడ్డి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారు, మాదల గ్రూప్ అంటే మైనంపల్లి హనుమంతరావు గారు, నీ గజ్వేల్ ఏం పనులు నాకు చెప్పు, నువ్వు మా ఇల్లు అని మా పల్లె అని లేకపోతే మా ఆకిలు అని మా వాడు అని నీకేం సంబంధం గజ్వేల్ రానికి? ఒక గెస్ట్కి వస్తే మీకు గౌరవిస్తాం, అతిథిగా గౌరవిస్తాము, ఛానల్ పెడతాం, టీవీలు ఇస్తాం. కానీ నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? ఇలా గ్రూప్ తగాదాలు ప్రోత్సహిస్తున్నావు. ఇప్పుడు అందరికీ పదవులు రావు, అందరికీ రావు. ఎవరికోసం వచ్చిన వాళ్ళను రాళ్ళను దగ్గర తీసుకొని నువ్వు నర్సాడికి వ్యతిరేకం చేయి, నువ్వు ఇట్లా చేయని చెప్పి తప్పది. ఎందుకంటే ఒక లీడర్ లక్షణం ఉండాలి. నాయకుడు అంటాడు ప్రజల దగ్గర పోయి మేమకం చేయాలి. కానీ కాకపోతే ఇలా నాయకులకు చిచ్చు పెట్టి పంచాయతీ పెట్టి ఈ గ్రూపు నా గ్రూప్ అని సేమ్ దగ్గర మెప్పు కోసం చేస్తుంది. కానీ అది పద్ధతి కాదు. ఎందుకంటే మనం చేసినప్పుడు మన ప్రవర్తన చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఇలా ఎంపీ ఎలక్షన్లో మీరు మీకు టికెట్ ఇస్తాంటే ఇలా మైనపల్లి అనుకుంటున్నారు. ఇలా నువ్వు టీఆర్ఎస్ వద్దని బీజేపీతో కుమ్ముక్కై ఇలా నీలమ్మ ఓడిపోవడం కారణం మా దానిలోనే మా మైనపల్లి హనుమంతరావు. ఇప్పుడు నీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో 10,000 ఓట్లు మెజార్టీ వస్తే ఎంపీకి వచ్చాక 30 మైనస్ అయినాయి మెదక్లో. అదే గజ్వేల్లో 33,000 వస్తే అందరూ కష్టపడిన కార్యకర్తలు అందరూ కష్టపడి నర్సరీ ఆధ్వర్యంలో 68,000 ఓట్లు వచ్చాయంటే పెంపొందింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక గజ్వేలే ఓట్లు పెరుగుదల ఒక గజ్వేలే. అందరూ తెలిసి సీఎం కూడా తెలుసు. అనవసరమైన వాడికి ఇప్పుడు ఎవరైనా ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడు చెప్పిన వాళ్ళే గెస్ట్కి వచ్చినప్పుడు నాయకులు తెలవకుండా వర్గాలకు పోతారు, గజ్వేల్కి వస్తారు, ఏడు పడతారు పోతారు. మీ ఇష్టమా? ఒకటే అంటున్నా, ఒక ఊరు పడ్డారు, ఒక ఊరు మన బస్కూరు అంటారు. ఏ ఊరికి ఆడే హీరో ఎవరు ఇన్ఛార్జ్ నర్సరెడ్డి కాబట్టి నర్సరెడ్డే ఆయన అంతా పనిచేయాలి అని చెప్పాలి. వచ్చేది ఇప్పుడు నేను ప్రేముని విషయం మైనపల్లి హనుమంతరావు అన్నారు అని నర్సరెడ్డికి చెప్పాలి. నర్సరెడ్డి గారు మీ కాన్సెన్స్కి వస్తుందని చెప్పాలి. ఆయన చెప్పకుండా మన తోడు తుపాకు పెట్టే జీబీ వేసుకుని వస్తే పద్ధతి కాదు. ఎందుకంటే గజ్వేల్ తెలుసు, మీకు చరిత్ర ఉంటుంది. గజ్వేల్ అంటే నాయకుడు ఉన్న ప్రాంతం ఇది. గజ్వేల్ గట్టిగా ఉన్న నాయకులు ఏ కొంచెం కూడా తేడా వస్తే తిరగబడితే ఇక్కడికి రాకుండా పోతారు, పొలిమేరకు రాకుండా వేస్తారు. అంతా ఉన్న పవర్ఫుల్ ఉన్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. మొన్న వివేక్ గారు వస్తే ఒక్క నిమిషం, ఒక 15 నిమిషాలు ఒక 500 మంది జమారు. అది గొప్పదనం. ఎందుకంటే నర్సారెడ్డి అంటే ఒక నాయకుడు ఉన్న లక్షణాలు మంచికి చెడుకు ఆపత్తికి చెడుకు వస్తారు. మీలాగా పోజ్ ఇచ్చి ప్రోగ్రాంలో కూడా ఆయనతోడు కాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా మా ఉన్న కాంగ్రెస్ కార్యక్రమం లీడర్లు కూడా అయిపోయింది విజ్ఞప్తి అందరం కలిసి. కాబట్టి ఒక పెద్ద పులి ఉన్నది మనకు కేసీఆర్ మాజీ సీఎం